లోకరక్షకుడైన యేసయ్య నామమునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి జీవగల దేవుని ప్రార్థన మందిర సంఘబిడ్డలైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. దేవుని మహాకృపను బట్టి అందరూ బాగున్నారని విశ్వసిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాం. ప్రభు గడిచినటువంటి 4 నెలలు కూడా మనల్ని, మన కుటుంబాలు, మన సంఘాన్ని కాపాడి ఆరోగ్యకరమైన రెక్కల నీడలో ఇటు రీతిగా సజీవులుగా స్తుతించే గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ మే నెల మొదటి ఆదివారంలోనికి దేవాతి దేవుడు మనల్ని తీసుకొచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ఈ దినము కొరకై మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 33, 34, 35 వచనాన్ని చదువుకుందాం. మీరు యోహాను నద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. నేను మనుష్యుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. చదవబడిన లేఖనం ద్వారా దేవుడు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, వాక్యము మీది, సేవకుని మీ వాడును, వినిచిన ప్రజలు మీ వారు. అల్పులము వాక్యము ప్రభా, నీ వాక్యమే మా పాదములకు దీపము, మా బాధల్లో నెమ్మది కలిగించేది. వాక్యం వెల్లడగడితోటనే జ్ఞానం లేని వారికి జ్ఞానం వెలుగుని కలిగించి నీ మాట వినుటకు విధేయత చూపుటకు సహాయం చేసి నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని పరిశుద్ధాత్ముడ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. సంతోష ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు తనకంటే 6 నెలల ముందు ఈ లోకంలో పుట్టినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. నా యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి యోహాను వచ్చాడు, అలాగే అతని సాక్ష్యపు వెలుగులో మీరు కొంతకాలం జీవించారు అని చెప్తూ యోహాను యొక్క ఆధ్యాత్మికమైన ఒక ఉన్నతమైన అనుభవాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ పంచుకుంటున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడతారు అన్నారు. యోహాను యొక్క అద్భుతమైనటువంటి క్వాలిటీ, అద్భుతమైన ఆధ్యాత్మిక లక్షణం, దైవికమైన గుణం ఏంటి అని మనం ఆలోచిస్తే, యోహాను మండుచు ప్రకాశించుచు ఉండే దీపం అన్నాడు. నిజమే ప్రియులారా, యోహాను సువార్త చేస్తున్నప్పుడు, బాప్తిసం ఇస్తున్నప్పుడు, మరి హేరోదు తన యొక్క భార్యను వేదనకరమైనటువంటి పరిస్థితుల మధ్య హింసిస్తూ ఉన్నటువంటి సందర్భంలో కూడా ఏ మాత్రం పరిశుద్ధతలో తగ్గిపోకుండా బాప్తిస్మిచ్చి యోహాను అదే పౌరుషంతో, రోషంతో దేవుని గురించి మాట్లాడాడు. తల నరికివేయబడేటట్టుగా ప్రభు కొరకి అంకితమైపోయాడు. ఈ రోజున ఈ మాటలు వినిచున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రభు కూడా మండుచు ప్రకాశించుచు ఉండే దీపాల వలె మనమందరము ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల మందిరాలు తెరవబడిన పరిస్థితి ఉంది. ఎవరు ఇళ్లలో వారే ఉండి దేవుని స్తుతిస్తూ ఉన్నాం, ప్రభుని మహిమపరుచుకుంటున్నాం. సంతోషం. నేను చాలా మందిని గమనించినప్పుడు, ఫోన్లో మాట్లాడిన చాలా మందిని వ్యక్తిగతంగా కలిసిన చాలా మందిని గమనించినప్పుడు ఒక వేదనకరమైన పరిస్థితి నేను గమనించాను. ఏంటంటే, మందిరాలకి వస్తూ ఉన్నప్పుడు ఉన్నంత భక్తి, విశ్వాసం, పరిశుద్ధత, అభిషేకం, ఆ భారం, ఆ కన్నీరు చాలా తక్కువ మందిలో ఉంది. చాలా మందిని మనం గమనిస్తే భక్తిలో, విశ్వాసంలో, వ్యక్తిగతంగా బైబిల్ స్టడీస్ లో, ప్రార్థన చేసుకోవడంలో, మరి దేవుని వాక్యాన్ని పదే పదే వినడంలో, కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించే విషయంలో చాలా మంది వారి దీపాలు, వారి ఆధ్యాత్మిక జీవితాలు చల్లారిపోయినట్టుగా, ఆరిపోయినట్టుగా చాలా మందిని గమనించడం జరిగింది. ఇది చూసిన నేను ఒకసారి పురుకొల్పబడాలి, మరలా దేవుని వాక్యం ద్వారా సరిచేయబడాలని ఒక దైవికమైన ప్రేరేపణతో ఈ వర్తమానాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఏ పరిస్థితుల మధ్య, ఏ సిచ్యువేషన్స్ లోనైనా మనం చల్లారిపోకూడదు, ఆరిపోకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. పరిస్థితుల వల్లే మనం చల్లారిపోయి, ఆరిపోయి వరకు ఉంటే పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళగలుగుతాం బిడ్డలారా? దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.
యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభువే మాట్లాడుతున్నమాట, యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అనే మాటను మనం చదువుతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తుల జీవితాల్లో వారు మండుచు ప్రకాశించారు, ఎననాడు కూడా వారు చల్లారిపోలేదు. మన పాత నిబంధన గ్రంథంలో చదివితే దహన బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలి, అది ఆరిపోకూడదు అని దేవుడు మాట్లాడాడు. అవును, ఈరోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించింది మొదలు ఈ రోజు వరకు నీవు మండుచు ప్రకాశిస్తూ ఉన్నావా? నువ్వు అంతకంతకు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నావా? నువ్వు విశ్వాసంలో, పరిశుద్ధతలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో నిజంగా నీ భక్తిని నీలో నీవు తొంగు చేసుకుని ఒక్కసారి పరిశీలన చేసుకో. నీవు మండుచు ప్రకాశించుచున్నావా, లేకపోతే చల్లారిపోయావా, ఆరిపోయావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు మనం చూస్తే ఏలియా గురించి మనకు తెలుసు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనములో ఏలియా దేవుని సన్నిధిలో మొర్ర పెడతాడు. బయలు ప్రవక్తలందరూ కూడా చంపబడి దేవునికి మహిమాయుక్తమైనటువంటి రోషం కలిగిన వ్యక్తిగా ఏలియా ఉన్నప్పుడు ఏలియా బలిపీఠం కట్టి బలిపశు మాంసమును దాని మీద ఉంచి దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థన చేసేసరికి వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠాన్ని, ఆ బలిపశువును లేదా బలిపశు మాంసాన్ని దహించినట్లుగా మనము బైబిల్లో చదువుతున్నాం. ఈరోజు ఈ మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏలియాలో మనం గమనించే విషయం, ఒక్కటో విషయం, ప్రార్థనా జీవితంలో ఆయన ఎప్పుడు మండుతూనే ఉన్నాడు. ఈ రోజున నీ పరిస్థితి మార్చబడ్డానికి, నీ జీవితం ఆశీర్వదించబడ్డానికి, పాపం ద్వారా నువ్వు ఏం పోగొట్టుకున్నావో ప్రార్థన ద్వారా మరలి దాన్ని సంపాదించుకునే గొప్ప కృప దేవుడు మనకిస్తాడు. నీ హృదయంలో నెమ్మది లేకపోయినా, గాయాలైనా, వేదనకరమైన పరిస్థితులు ఉన్నా నువ్వు ప్రార్థనలో మాత్రం చల్లారిపోకూడదు. నేను పదే పదే చెప్తాను, అరణ్యంలో వేటాడేటువంటి సింహము ఒక జింకను వేటాడితే అది మొట్టమొదటిసారిగా ఆ యొక్క జంతువు యొక్క కంఠాన్ని అది పట్టుకుంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా దాని ఆయువు పట్టు ప్రాణం అంతా కూడా ఇక్కడే ఉంది. ఒక్కసారిగా దాని పళ్ళుతో కొరికి దాన్ని ఒక్కసారిగా ఈదిపినప్పుడు అది వెంటనే చచ్చిపోతుంది. ఇప్పుడు దానికి కావలసిన ఏరియాలో అది చక్కగా దాన్ని తినేయడానికి అవకాశం ఉంటుంది. అపవాది కూడా గర్జించే సింహం నీ కుటుంబంలో ప్రార్థన మీద ముందుగా వాడు దాడి చేస్తాడు, నీ నోరు నొక్కేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు, అపవాదికి ఓటం కలుగుతుంది. కాబట్టి ప్రార్థనలు నువ్వు ఆరిపోయేటట్టు చేస్తాడు. ఒకవేళ ఇప్పటికీ ఇది వరకు నువ్వు 7 గంటలు ప్రార్థించవచ్చు, 3 గంటలు ప్రార్థించడం, ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, విజ్ఞాపనాత్మలు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనాత్మతో నింపబడి వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఉండొచ్చు. కానీ ఈ రోజున ఒకవేళ నీ భక్తి జీవితం చల్లారిపోయిందేమో, యోహాను వలె మండుచు ప్రకాశించుచు లేదేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో బిడ్డ. ఎంతో మంది దైవజనులు మొత్తుకుంటున్నారు, కన్నీరు కారుస్తున్నారు, వేదన పడుతున్నారు. కానీ మాటలు వినిచిన్న నీవు ఎలా ఉన్నావు? నీ ప్రార్థన జీవితము ఎలా ఉంది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రార్థనలో మండుచున్నాడు. ప్రార్థన అనే అగ్ని ఆరిపోకుండా కాపాడుకున్నాడు. ఎవరు ఆయనంటే ఏలియా. ఈ రోజున నీ ప్రార్థన జీవితమే నిన్ను ఆశీర్వాదకరంగా ఉన్నతమైన స్థితిలో నడిపిస్తుంది. బిల్లీ గ్రహం గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగారు, మీ జీవిత రహస్యం ఏంటండి, మీ భక్తి జీవితానికి రహస్యం ఏంటండి అని అడిగితే బిల్లీ గ్రహం గారు చెప్పారు, 3 ప్రశ్నలకు ఒకటే సమాధానం, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన అన్నారు. అవును, నీ ప్రార్థన జీవితమే లోకానికి దూరంగా నిన్ను తీసుకుని వెళుతుంది, ప్రభుకు దగ్గర చేస్తుంది. పాపము చేయకుండా అది ఆటంకపరుస్తూ పరిశుద్ధునిగా నిన్ను మారుస్తుంది. కనుక దయచేసి ఇప్పటి వరకు ఒకవేళ చల్లారిపోయి ఉంటే, మండుచు ప్రకాశించిన నీవు, ప్రకాశించాల్సిన నీవు ఒకవేళ చల్లారిపోయి ఉంటే దేవుని పేరు చెప్తున్నాము, ప్రార్థనలో మండాలి. రెండవదిగా దానియేలు అతని స్నేహితుల గురించి మనం చూస్తే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. రెండో విషయము, రాజా మండుచున్న ఈ 7 కలిగిన అగ్నిగుండంలో మీరు మమ్మల్ని పడవేసిన మేము ఈ విగ్రహానికి మొక్కం. ఒకవేళ అగ్నిలో పడవేసిన తర్వాత మా దేవుడు ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా ఆయనే దేవుడు, ఆయనే సమర్థుడు. ఈ విధంగా రక్షించుటకు ఏ దేవుడును లేడు. ఒకవేళ రక్షించకపోయినా మేము ఆయన్నే ఆరాధిస్తాము అన్నారు. అరే, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్న వీళ్లలో ఏ మాత్రము కూడా వేదన అనేది కలగలేదు, భయం అనేది కలగలేదు. దేవుడి మీద ఒక అచంచలీయమైన విశ్వాసం వాళ్ళు కలిగి ఉన్నారు.
అనగా విశ్వాసంలో వారు చల్లారిపోలేదు, విశ్వాసంలో ఏమాత్రం కూడా వారు దిగజారిపోలేదు, విశ్వాసంలో ఏమాత్రం కూడా మండుటలో ఆరిపోయిన వ్యక్తులుగా దానియేలు తన స్నేహితులు లేరు. ఈరోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, పేరుకే విశ్వాసమే కానీ నీలో నిజంగా విశ్వాసం ఉందా? ప్రభు మీద దేవుడు ఏదైనా చేయగల సమర్థుడని, ఎంతైనా నమ్మదగిన వాడని, ఆయనది విశ్వాసం ఇచ్చిన వాడు ఎన్నడూ చెడిపోడని పదే పదే దేవుని వాక్యాన్ని మనం వినిచున్నప్పటికీ చాలా సార్లు ఎందుకు అవిశ్వాసుల కంటే దారుణంగా మన వారు ప్రవర్తించడం చాలా బాధ కలిగిస్తుంది. నువ్వు దేవుని వైపు చూస్తే, నువ్వు దేవుని బిడ్డవైతే తప్పక నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ప్రభు ఏదైనా చీటుకు సమర్థుడని, లేని వాటిని ఉన్నట్టుగా ఉన్న వాటిని లేనట్టుగా పిలిచి దేవుడని, నీ ప్రతి పరిస్థితిని మార్చగలడని నీవు దేవుని ఎదుట విశ్వాసం ఉంచాలి. విశ్వాసంలో నీవు ఇప్పుడు చల్లారిపోకూడదు. యోహాను మండుచున్నాడు, ప్రకాశిస్తున్నాడు, చనిపోయేంత వరకు ఆ రీతిగానే ఉన్నాడు. ఏలియా ప్రార్థనా జీవితంలో మండుచు ప్రకాశిస్తున్నాడు. దానిలో తన స్నేహితుల విశ్వాసంలో మండుచు ప్రకాశిస్తున్నారు. ఒకవేళ నీ విశ్వాస జీవితం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియా దేవుని బిడ్డ, మొదట్లో దేవుడి మీద గురించిన విశ్వాసం, నువ్వు విశ్వాసం ఉంచినప్పుడల్లా దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టడు. దేవుడు ఎంతో మందికి అద్భుతాలు చేయలేకపోవడానికి కారణం ఆయనను దేవుడిగా గుర్తించక, ఆయనను ఎందు విశ్వాసం ఉంచకపోవడాన్ని బట్టి చాలా మంది జీవితాల్లో కార్యాలు జరగలేదు. ఈ రోజు నీ మాటలు వినిచిన నీ నా జీవితాల్లో ప్రభు మరలా కార్యాలు జరిగించాలి, మన జీవితాలను ఆశీర్వదించాలి అంటే మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, మనము తప్పక దేవుని మీద విశ్వాసం ఇచ్చేవారిగా ఉండాలి. తర్వాత మనం చూస్తే మూడవ విషయాన్ని, పరిశుద్ధత, ఆదికాండము 39:9 వచనంలో యోసేపు గురించి మనం చూస్తాం. చుట్టూ ఎవరు లేరు, పోతిఫర్ ఇంట్లో దేవుడు యోసేపు అడుగు పెట్టడాన్ని బట్టి ఆశీర్వదించాడు, ఉన్నతంగా దీవిస్తాడు. అయితే పోతిఫర్ యొక్క భార్య అనుదినము యోసేపు రూపవస్యవంతుడు, చాలా సౌందర్యం కలిగిన వాడు, నిండు యవనస్తుడు కాబట్టి ప్రతి క్షణము ఆయనతో పాపం చేయడానికి ఆమె ప్రతి దినము కూడా ఇబ్బంది పెడుతూ ఉన్న టైంలో ఏమాత్రం కూడా ఒప్పుకోక, ఈ పాపము చేసిన ఆ దేవుడిని యెహోవాకు విరోధంగా నేను ఎలాగా చేయగలను ఈ పాపమని ఒక అద్భుతమైన మాటను చెప్పి, వస్త్రం పోయినా పర్వాలేదు కానీ పరిశుద్ధత పోకూడదు అని చెప్పి పారిపోయాడు యోసేపు. నిజానికి అక్కడ జరిగినటువంటి పొరపాటు, చెయ్యని నిందే యోసేపు మీద పడి జైలు పాలైన దానికి కారణమైనటువంటి పోతిఫర్ భార్యకి గురించి తన యొక్క యజమానైనటువంటి పోతిఫర్కి చెప్పలేదు, అక్కడ ఉన్న జైల్లో ఉన్నటువంటి పానదాయకుడు భక్ష్యకారుడికి చెప్పలేదు, ఆయన ఉన్నతమైన ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఎవరికి ఆ విషయాన్ని పంచుకోలేదు. ఈరోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, ఆయన మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో, భక్తి విషయంలో ఎక్కడా కూడా పరిశుద్ధతలో ఓడిపోకుండా, చల్లారిపోకుండా జీవించగలిగాడు. ఈరోజు నీ మాటలు వినిచిన నీవు ఈ లాక్డౌన్ కారణంగా నీ పరిశుద్ధత పెరిగిందా, తగ్గిపోయిందా? నీ విశ్వాసం పెరిగిందా, తగ్గిపోయిందా? నీ ప్రార్థనా జీవితంలో నువ్వు మండుచున్నావా, లేకపోతే చల్లారిపోయి ఆరిపోయావా? ఒక్కసారి బిడ్డ జ్ఞాపకం చేసుకో. యోసేపు తాను ఏమైపోయినా పర్వాలేదు కానీ పరిశుద్ధత మాత్రం పోకూడదు అని పటిష్టంగా ఒక సవాలు విసిరాడు. ఈ రోజున యవనస్తుడా, ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వినిచిన అవకాశాలు నీకు పాపం చేయడానికి ఎన్నో ఉంటాయి, కానీ ఆ ఒక్క పాపం ద్వారా నువ్వు కలిగి ఉన్న పరిశుద్ధత అంతా కోల్పోయే అవకాశాలు వస్తాయి. అందుకే దయచేసి జ్ఞాపకం చేసుకో, పరిశుద్ధతలు ఎప్పుడు నువ్వు మండుచు ప్రకాశించుచు ఉండాలి యోసేపు వలె. నాలుగో విషయాన్ని మనం చూస్తే అన్నా క్లెయోప అనే వ్యక్తుల గురించి లూకాసు సువార్త 24:32. యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధరణే తిరిగి లేచిన తర్వాత వారు మార్గం గుండా నడిచి వెళుతూ యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్తారు, ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయాలు మండలేదా అని. అవును, మన హృదయాలు మండలేదా అని మాట్లాడాడు. ఎందుకో తెలుసా? వాక్యం యొక్క సహవాసం, దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి ఆ టైంలో వారి హృదయాలు మండాయి, వారు మరలా ప్రకాశించడం మొదలు పెట్టారు. ఈరోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఇప్పుడు వింటూ ఉండగానే నీ హృదయాలు మండాలి. వాక్యపు వెలుగులో ప్రతి దినము నువ్వు బైబిల్ పట్టుకుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన లేఖనం యొక్క సారాంశాన్ని అనుభవించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు బైబిల్ పట్టుకుని ఎన్ని రోజులైంది? దేవుని మందిరం వెళ్ళేది కదా, అప్పుడప్పుడు సేవకులే ఫోన్ చేస్తారులే, లేదా ఎప్పుడైనా కలుస్తారు, మనల్ని పరిశీలించరులే అంటే నిజంగా ఎవరు పరిశీలించరు, కానీ దేవుడు పరిశీలిస్తున్నాడు.
నీ అంతటి నీవు బైబిల్ని ఓపెన్ చేసుకుని నీ యొక్క గృహంలో బైబిల్ చదివిన రోజులైంది, దేవుని మాటలు ధ్యానించిన రోజులైంది. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఈ విషయంలో నీవు కూడా ఒకవేళ చల్లారిపోయి ఆరిపోయిన జీవితం నీదైతే దేవుడు మరలా పురికొల్పుతున్నాడు. దయచేసి జ్ఞాపకం చేసుకుని వాక్యపు సహవాసములో దేవునితో మాట్లాడుట, దేవుని వాక్యాన్ని ధ్యానించుటలో నువ్వు ఎన్నడూ కూడా చల్లారిపోకూడదని క్రీస్తు పేరట తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం ఊహించినట్టుగా లాక్డౌన్ వల్ల మందిరాలు మూతవేయబడినట్టుగాని మరికొన్ని దినాల్లో బైబిల్ కూడా మన దగ్గర ఉండని పరిస్థితులు రాబోతున్నాయి. నేను క్రైస్తవుడని చెప్పుకునే పరిస్థితి ఉండదు. చాలా భయంకరమైన గడ్డు దినాలు అనుభవించబోతున్నాం. ఇటువంటి భయంకరమైన దుర్దినాల్లో, భయంకరమైన పరిస్థితుల మధ్య నీవు ఇప్పటికే నిర్లక్ష్యం చేసి కనీసం ఒక్కసారి కూడా నీ బ్రతుకులో బైబిల్ చదవకపోతే దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ఇది మంచి సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా, లేకపోతే లోకస్తుల వల్ల టైం అంతా వేస్ట్ చేసుకుని లోకస్తుల వల్ల గడిపీయకుండా నీకు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు తప్పక బైబిల్ని స్టడీ చేయి, బైబిల్ చదువు, వాక్యాన్ని ధ్యానించు. ఎవరెవరో యూట్యూబ్ లో వాక్యం చెప్తున్నారు, సంతోషం. నువ్వు యూట్యూబ్ లో వాక్యమే, నువ్వు బలపడు. ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం, బలపడు, సంతోషం. కానీ నీ అంతట నీవు ప్రార్థన, నీ అంతట నీకు విశ్వాసం, నీ అంతట నీకు పరిశుద్ధ జీవితం, నీ అంతట నీకు బైబిల్ చదివే అనుభవం లేకపోతే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుని నిత్య రాజ్యపు జీవాహారము దేవుడు తన ప్రేమ అనుభవాలను ఈ పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు. మన బ్రతుకులను నెమ్మది కలిగించి సాక్షాత్మగా మనలను క్రీస్తు కొరకు ఆయన బిడ్డలుగా సమరూపం కలిగిన వారిగా మార్చేది ఈ పరిశుద్ధ గ్రంథముల వాక్యమే కదా. అందుకే ఈ వాక్యాన్ని నీకు చదివిస్తే తప్పక నీవు బైబిల్ని ఓపెన్ చేసి తప్పక ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఈ విషయంలో నువ్వెన్నడూ కూడా చల్లారిపోకూడదు, ఆరిపోకూడదు అని క్రీస్తు పేరట తెలియజేస్తూ ఉన్నాం. అలాగే 5వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనలు 39:3-4 వచనాలు మనం చదివితే అందులో ఉంది, ప్రభువా నా గుండె నాలో మండుచున్నది, నా దినముల అంతము ఎట్లున్నది నాకు తెలియపరచు అని చెప్పాడు. అవును, దావీదు తన యొక్క గుండె ఆయనలో మండుచుందంట. ఎందుకో తెలుసా? ఆయన చివరి దినాల్లో అంతం ఎలా ఉందో తెలుసుకున్న కొరకు. నిజమే, ఈ రోజున ఈ మాటలు వినిచిన నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ముగింపు అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. ఈ ముగింపు వచ్చినటువంటి ఈ భయంకరమైనటువంటి టైంలో ఒకవేళ నీ అంతం పరలోక రాజ్యం అయితే సంతోషమే, కానీ నీ అంతం నరకమైతే ఏంటి గతి? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దీని విషయమే నీ గుండె నీలో మండాలి. నీవు ఆధ్యాత్మికంగా ఆలోచించాలి. ఈ మాత్రము కూడా నిర్లక్ష్యముగా నువ్వు ఉంటే త్రుటిలో పరలోక రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు పేరు తెలియజేస్తున్నాను. నీ రోజులు ఎలా గడుస్తున్నాయో నాకు తెలియదు. నువ్వు ఎలాగా ప్రతి దినాన్ని గడుపుతున్నావు, దేవుడిచ్చిన కృపను ఎలాగా నీవు వినియోగించుకుంటున్నావు నాకు తెలియదు. కానీ ఒకానొక రోజు మాత్రం, ఏ రోజుకైనా మనం చనిపోతాం. చనిపోయిన వెంటనే నీ ఆత్మ అటు పరలోకమా ఇటు నరకం అనేది ఖచ్చితంగా డిసైడ్ చేయబడుతుంది. నీ అంతం, నీ ఫినిషింగ్ ఎలా ఉండబోతుందో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు చెప్తున్నాడు, నా గుండె నాలో మండుచుంది, నా దినముల అంతం ఎలా ఉందో దాని గురించి అని. ఈ రోజున మరణానంతర జీవితం గురించి ఆలోచిస్తున్నావా? ఈ లోకం శాశ్వతం అనుకుని, ఈ లోకంలో డబ్బు, అందము, వ్యామోహాలు శాశ్వతం అనుకుని ఒకవేళ నువ్వు బ్రతుకుతుంటే దేవుడు చెప్తున్నాడు, ఇదేది శాశ్వతం కాదు. దేవుడి ద్వారా నువ్వు పొందుకున్న రక్షణ, నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తూ ఉన్న సమయంలో తప్పక దేవుడు నీ అంతము పరలోక రాజ్యంగా చేస్తాడు. ఒకవేళ నీవు దేవుని విడిచిపెట్టి లోకాస్తుల వలె ఆలోచిస్తూ సమయాన్ని వృద్ధం చేసుకుంటే, అంతా అయిపోయిన తర్వాత ముదిములో నేను నమ్మేసుకుంటాను అంటే అంత అవకాశం నీకు రాకపోవచ్చు. ఈరోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, నీ దినముల అంతము గురించి, మన దినముల అంతము గురించి మన గుండె మనలో మండాలి. ఈ విషయంలో నువ్వు ఎప్పుడు చల్లారిపోకూడదు. ప్రతి క్షణం, ప్రతి దినము మనం ఆలోచన కలిగి ముందుకు వెళ్ళాలి. మరొక మాటను చదువుతున్నాను. పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. అగాధ సముద్ర జలములు దేవుని ప్రేమను ఆర్పజాలవు అన్నాడు. షలోమితి చెప్తుంది, నా దేవుడి, నా ప్రాణప్రియుడని యేసుక్రీస్తు యొక్క ప్రేమను, ఆయన నా మీద కలిగి ఉన్న ప్రేమ, నేను ఆయన మీద కలిగి ఉన్న ప్రేమ అగాధ సముద్ర జలములైన వచ్చి ఆర్పజాలవు.
ఆయన గురించిన ప్రేమ మంట నాలో పుట్టుచుంది అని అంటుంది. ఈ రోజున దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో నీ క్రియలు చెప్తాయి. నువ్వు ఎంత టైం ఇస్తున్నావో, ఎంతగా స్పెండ్ చేస్తున్నావో, ఎంతగా దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావో, దేవునితో ఎంత సహవాసం కలిగి ఉన్నావో నీ క్రియలు చెప్తాయి. ఆ క్రియలే నువ్వు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నావో అర్థమవుతుంది. ఈనాడు అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందని దేవుడు తప్పక మాట్లాడాడు. ఈ రోజున ఒకవేళ నీలో అక్రమం ఏలుబడి చేస్తుందేమో, నిజమైన ప్రేమను విదిలే లోక ప్రేమలు వెతుక్కుంటున్నావేమో, లోక సంబంధమైన ప్రేమలో చిక్కుకుపోయి ఉన్నావేమో, దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకో. దాని నుంచి విడుదల పొందమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ప్రేమించే ఆ ప్రేమ మంట ఎన్నడూ కూడా చల్లారిపోకూడదు. అంత మాత్రమే కాదు, ఇతరులను ప్రేమించే విషయంలో ఆ మంట కూడా చల్లారిపోకూడదు. ఈ లాక్డౌన్ వల్ల ఎంతో మంది దేవుని ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నారు, ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారు. ఎంతో మంది క్రైస్తవ బిడ్డలైన వారు వారి కలిగి ఉన్న దానిలో అనేక మంది పేదలకు వారి ప్రేమను పంచుతూ ఉన్నారు. బిడ్డలారా, వారి క్రియల రూపంలో ప్రేమను చూపిస్తున్నారు. ఈ రోజున నీ జీవితంలో కూడా నీ ఇరుగు పొరుగు వారినైనా లేకపోతే దేవుని విషయంలోనైనా నీలో ఉన్న ప్రేమ అధికమవ్వాలి తప్ప చల్లారిపోకూడదు. ఒకవేళ ఈ మాటలు వినిచిన నీవు నీ మందిరాన్ని, నీ సంఘాన్ని, నీ సేవకుని, నీ సహవాసాన్ని తప్పక ఆ ప్రేమ విషయంలో వృద్ధి పొందాలి తప్ప ఏమి అగాధ సముద్ర జలాలు వచ్చినా దాన్ని ఆర్పడానికి వీలేదు. ఈరోజు నీ మాటలు వినిచిన నీ జీవితంలో ప్రేమ వృద్ధి చెందాలి, ప్రేమ దినదినము పెరగాలి తప్ప తరిగిపోవడానికి వీల్లేదు. ఈరోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రేమే శాశ్వతమైనది కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నేను నిలిచినాం, అందులో శ్రేష్టమైనది ప్రేమే అని 1 కొరింథీ 13:13 వచనంలో మనం చదువుతాం. ఈరోజు నీ మాటలు వినిచిన నీ జీవితంలో దేవుడిచ్చే ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నువ్వు ప్రేమ విషయంలో కూడా చల్లారిపోకూడదు. నీ జీవితంలో ఏ విషయంలో చల్లారిపోయి ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబీకులనైనా, నీ ఆత్మీయులనైనా ఒకవేళ ప్రేమించలేకపోతున్నావా? మదర్ తెరెసా చెప్పారు, ఈ ప్రపంచంలో లోపాలు చూసుకుంటూ ఉంటే నీవు ప్రపంచంలో ఎవరిని ప్రేమించలేవని. దేవుడు మనం ఎలా ఉన్నామో అలాగే మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. అగాపే ప్రేమ దేవుడు మన కొరకు చూపించాడు. శాశ్వతమైన నిస్వార్థమైన ప్రేమ దేవుడు మనకు కనపరిచాడు. ఆయన నమ్ముకున్న మనం కూడా ఆరాధించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా, ప్రభుని అంగీకరించి ఆరాధించడం ద్వారా నీవు దేవుణ్ణి తప్పక ప్రేమించగలుగుతావు. కాబట్టి ప్రేమించే విషయంలో కూడా ఎన్నడూ కూడా మనము చల్లారిపోకూడదు. చివరగా మరొక మాట చూస్తే ఇర్మియా గ్రంథం 29వ వచనంలో రాయబడినటువంటి మాట, నా గుండె నాలో మండుచుంది, నా ప్రభు గురించి నేను చెప్పకుండా ఉండలేను అన్నాడు. దేవుడు గురించి చెప్పడానికి ఆయన ఎముకలలో అగ్ని పుడుతుందట. ప్రియులారా, ఈరోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, లాక్డౌన్ కారణంగా ఒకవేళ విస్తృతమైన అవకాశాలు నీకు లేకపోవచ్చు దేవుని గురించి ఇతరులకు పంచుకోవడానికి. కానీ నీ చేతిలో ఒక మొబైల్ ఉన్నా, నీ చేతిలో కొంచెం బ్యాలెన్స్ ఉన్నా తప్పక నీవు స్వార్థను పంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఏమాత్రం కొంచెం అవకాశాలున్నా దేవుడి గురించి చెప్పకుండా ఉండలేనంత మంట, ఆ అగ్ని మనలో రావాలి. ఈరోజు నీ మాటలు వినిచిన నీ నా జీవితాల్లో దేవుని గురించిన సువార్త ప్రపంచమంతా చేరవేయడానికి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము, విశ్వాసులుగా నిలిచిన మనము కూడా అనేక మందికి దేవుడి గురించి చెప్పాలి. నీ సాక్ష్యం ద్వారా ప్రభు మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన ఇతివృత్తాంతాన్ని వారితో పంచుకుంటూ, సులువు మరణాన్ని వారికి తెలియజేస్తూ, దేవుని ప్రేమను వారికి వ్యక్తపరుస్తూ తప్పక మనం దేవుని గురించి అనేక మందికి చెప్పినప్పుడు వారు తప్పక క్రీస్తుని తెలుసుకుంటారు. ప్రభు కొరకు అనేకమైన ఆత్మను సంపాదించిన వారిగా మనం అవుతాము. అంత మాత్రమే కాదు, వారు దేవుని మందిరాన్ని నడిపించడం ద్వారా వారు పరలోక రాజ్యానికి చేరడానికి నిన్నే దేవుడు ఒక మార్గంగా ఎన్నుకున్నాడేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ మాటలు వినిచిన నీ నా జీవితాల్లో దేవుని గురించి బోధించుటనే మంట ఎన్నడూ కూడా ఆరిపోకూడదు. ఎన్నో శ్రమలున్నా, వేదనకరమైన పరిస్థితులున్నా, గుండెల్లో గాయాలవుతున్నా, చెప్పుకోలేని సమస్యలు ఒకవేళ ఉన్నా, ఈ కెమెరా ముందు నిలబడి నవ్వుతూ ఒకవేళ నేను మీతో మాట్లాడుతున్నానేమో, కానీ ఈ సిచ్యువేషన్స్ అన్నింటిలో కూడా ఎంత వేదన మాకుంది, ఎంతో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి, చాలా బలహీనత ఉంది, ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఎన్నో కుటుంబ సమస్యలు, ఎన్నో సంఘ సమస్యలు ఉన్నాయి.
ఇన్ని పరిస్థితుల మధ్య కూడా ఈ సమయంలో, ఈ టైంలో, అర్ధరాత్రి వేళ ఎందుకు ఈ వీడియోలు చేసి మీకు అప్పగిస్తున్నామో తెలుసా? దేవుడి గురించి చెప్పాలనే మంట మాలో ఉంది కాబట్టి. ఈ రోజున ప్రియా దేవుని బిడ్డ, 2 చేతులు ఎత్తి మొక్కుచున్నాను. ఏది శాశ్వతం కాదు, ఏది కూడా శాశ్వతం కాదు. నీ నా జీవితంలో ఎవరో పురికొల్పితేనే, ఎవరో చెప్తేనే నువ్వు చేసుకోవడం, నీ భక్తి కొనసాగించడం కాదు. ఇంకా 1వ తరగతి పిల్లల వలెనే, చిన్న బిడ్డల వలె నీ మనస్తత్వం ఉండకూడదు. నువ్వు ఎదిగి సంతోషంతో దేవుని విషయంలో ఆధ్యాత్మికంగా ఎదిగిన బిడ్డలుగా ఉండాలి. నీ అంతటి నీకు ప్రార్థన చేసుకోవడం రావాలి. గంటలు గంటలు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి. ప్రార్థన చేసుకోకుండా అసలు బయటకు అడుగు పెట్టకూడదు. వాక్యం చదవకుండా అసలు ఏమీ తినకూడదు. దేవుని విశ్వాసం ఉంచే విషయంలో, పరిశుద్ధత కోల్పోయే విషయంలో నువ్వెన్నడూ కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. మన ప్రార్థనలో మండడం, విశ్వాస విషయంలో మండాలి. అలాగే పరిశుద్ధ జీవితంలో మండాలి. అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానించట్లో మనం మండుచు, ప్రకాశించుతూ ఉండాలి. అలాగే మన జీవిత అంతం గురించి కూడా మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మనం మండుచు ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే విషయంలో, ఆ ప్రేమను పంచే విషయంలో మనం మండుచు ఉండాలి. అలాగే దేవుని గురించిన అనేకమైన సంగతులను, ఆయన సువార్తను అనేక మందికి పంచుకోవడానికి కూడా మనం ఇప్పుడు మండుతూ ప్రకాశించినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఆరిపోయిన బలిపీఠం మీదకి దేవుని అగ్ని రాదు, దేవుని మహిమ రాదు. మండుచు ఉన్నప్పుడే దేవునికి మహిమ, ఆశీర్వాదం కలుగుతుంది. ఈ రోజున నువ్వు మండి బలిపీఠంగా ఉండాలని, యోహాను ఎలాగైతే మండుచు ప్రకాశించుతూ ఉండే దీపం వలె ఉన్నాడో ఆ రీతిగా ఉండాలని దేవుని పేరట తెలియజేస్తున్నాము. దయచేసి ఈ మాటలన్నీ హృదయంలో పెట్టుకొని ఈ వారమంతా ధ్యానిస్తూ మీరు పురికొల్పబడి క్రీస్తు రాజ్యానికి వారసులు కావాలని దేవుని పేరట తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడైన తండ్రి, ఈ దినమున యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపములి ఉన్నాడని మీరిచ్చినటువంటి మాటను బట్టి ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించాం. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సహాయం చేసి నడిపించండి. ఈ మాటలు విన్న ప్రియ సంఘ బిడ్డలను, ప్రియ శ్రోతలను, వినిచున్న చూచుచున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఏ విషయాల్లో వారు చల్లారిపోయారో ప్రభువా, ఆ విషయాల్లో మరలా వారు మండించబడాలని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, అగ్ని వారిలో మరలా మండించండి నాయన. ఏ విషయంలో దిగజారిపోయిన వాటిలో పరిపూర్ణమైన విశ్వాసం పొంది ఆయన స్వస్థత, రక్షణ, ఆశీర్వాదం పొందుకొని నిరాకుడు కొరకు ఎత్తబడి జనాంగములు ఉండడానికి సహాయం చేయమని మీకు ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ నెలంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి అన్ని అవసరాలు తీర్చి నీ మేలుకై జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు దివ్యమైన కృప, ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం క్రీస్తుల అక్కడ పర్యంతరం మనకు, మన కుటుంబాలకు, పరిచర్యకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.